Hi friends, na Sai Kiran. Welcome to Telugu Tech TV. Friends, ఇవి Boult X30 TWS ఇయర్బడ్స్ రీసెంట్గా లాంచ్ అయినాయి. ప్రైస్ చూసుకుంటే 1500 1600 అయితే ఉన్నాయి. బట్ లాంచ్ డే రోజు దీని ప్రైస్ 999 రూపీస్ అయితే ఉండే. సో రోజు వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసి సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాము. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్ మనం బాక్స్ మీద చూసుకున్నట్లయితే విక్కీ కౌశల్ ఇమేజ్ అయితే ఉంది అండ్ ఇక్కడ X30 అని ఉంది, కింద మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. సో ఇది ఇండియాలోనైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారని అయితే చెప్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది 4999 అయితే ఉంది ఎంఆర్పి, కాకపోతే మనకి ఇది 1500-1600 అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అంతా కూడా చూద్దాము. బాక్స్లో చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, ఒక టైప్ సి కేబుల్ ఉంది అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్గా మనకు సో TWS ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. సో కేస్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఇది ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. సో బాగానే ఉంది, మరి చీప్ క్వాలిటీ అయితే ఏం లేదు. మీద చూసుకుంటే మనకు బోల్ట్ ఆడియో ఉంది అండ్ బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ ఉంది అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. సో మనకు బ్యాటరీ ఇండికేషన్ లైట్స్ ఇవి. సో కేస్ ఓపెన్ చేస్తే లోపల TWS ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. ఇయర్బడ్స్ చూసుకున్నట్లయితే సో ఇవి కూడా మనకు ప్లాస్టిక్ బిల్తోనే వస్తున్నాయి. సో బిల్ క్వాలిటీ చూసుకుంటే బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. సో డిజైనింగ్ మాత్రం మనకు చాలా నచ్చాయి. సో ఇది మనకు బ్లూ అండ్ గ్రే కాంబినేషన్తో వస్తున్నాయి అండ్ ఇక్కడ మనకు గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంది. సో డిజైనింగ్ మాత్రం బ్యూటిఫుల్ ఉందని చెప్పవచ్చు. అండ్ ఇవి చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. చెవులో పెట్టుకుంటే కూడా మనకైతే మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంది. సో మంచి స్నక్కీ ఫిట్ ఉన్నాయి. మనం వాకింగ్ చేసేటప్పుడు కానీ జాగింగ్ చేసేటప్పుడు కానీ అంత ఈజీగానే అయితే పడవు. సో కంఫర్ట్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు. దీనికి మనకు ఎటువంటి బటన్స్ అయితే లేవు. సో టచ్ గెస్చర్స్తో అయితే వస్తుంది ఇది. సో ఇక్కడ బోల్ట్ లోగో ఉంది కదా, అక్కడ టచ్ చేస్తే మనకైతే మ్యూజిక్ నెక్స్ట్ ట్రాక్ చేంజ్ చేయడం, ప్లే పాస్, కాల్స్ లిఫ్ట్ చేయడం ఇవన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఆడియో క్వాలిటీ డీసెంట్ ఉందని చెప్పవచ్చు. సో ఒకవేళ మీరు మరీ బేస్ లవర్ అయితే మాత్రం దీంట్లో బేస్ బూస్ట్ మోడ్ కూడా ఉంది. సో అది ఆన్ చేసుకుంటే మనకు బేస్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో బేస్ బాగానే ఉంది. వోకల్స్ కొంచెం మనకు హైస్ వచ్చినప్పుడు వోకల్స్ అనేవి కొంచెం లో అయితే అవుతున్నాయి. సో బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ పరంగా డీసెంట్ ఆడియో అనే చెప్పవచ్చు. నెక్స్ట్ మనం మైక్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ బడ్జెట్లో TWS ఇయర్బడ్స్ అన్నిట్లో కూడా మనకు మైక్ క్వాలిటీ అనేది అంత బాగానైతే ఉండదు. బట్ నాకు ఈ ఇయర్బడ్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి. సో నేను ఈవెన్ బయట వాకింగ్ చేసుకుంటూ కూడా కాల్స్ అయితే మాట్లాడాను. సో మైక్ క్వాలిటీ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. దీంట్లో వీళ్ళు 45 ms లో లేటెన్సీ ఉందని చెప్తున్నారు. సో 45 అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ TWS ఇయర్బడ్స్లో చూసుకుంటే మనకు 70, 80, 100, 120 లోపు అయితే ఉంటాయి. బట్ దీంట్లో 40 అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో గేమింగ్ వాళ్ళకు కూడా ఇది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. 40 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. సో కేస్తో కలిపి, కాకపోతే నేను ఇంకా టెస్ట్ అయితే చేయలేదు. సో 40 hours అంటే అట్లీస్ట్ మనకు ఒక 30 hours వచ్చినా కూడా ఈ బడ్జెట్ పరంగా బెటర్ అనే చెప్పొచ్చు. దీంట్లో మనకు బ్లూటూత్ 5.2 ఉంది. సో కనెక్టివిటీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకైతే బాగానే అనిపించాయి. సో ఎస్పెషల్లీ డిజైనింగ్ అండ్ కాల్ క్వాలిటీ అయితే బాగా అనిపించింది. సో ఇది 1500-1600 అయితే ఉంది ఇది ప్రైస్. సో అప్పుడప్పుడు మనకి ఇది 1000 రూపీస్లో కూడా వస్తుంది. సో 1000 రూపీస్లో వస్తే మాత్రం ఇంకా మంచి డీల్ అయితే అవుతుంది, ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.